శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. రుచికృత పితృస్తోత్రము, దానికి ఉన్నటువంటి మహత్యాన్ని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పితృదేవతా సంబంధమైనటువంటి దోషాలు ఏమన్నా ఉన్నప్పుడు నారాయణ బలి లాంటివి చేసుకోవటం అనేది సహజంగా మారిపోయి విపరీతంగా నారాయణ బలులు చేయించుకుంటున్నటువంటి రోజులు ఇవి. అది ఏదో ఒక క్షేత్రంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఎలా అయినప్పటికీ కూడా అలా చేయించుకున్న తర్వాత కూడా ఫలితాలు సరిగ్గా కనబడలేదనో, అంటే అక్కడ క్రియ సరిగ్గా జరగలేదు అని దాని అర్థం అనమాట. అలాంటి సందర్భాలలో కావచ్చు, లేదా అంత పెద్దవైనటువంటి క్రియలు మేము చేయలేమండి, మాకు ఏదన్నా తేలికైన ఉపాయం ఉందా అని కోరుకునేటువంటి వారికి రెండు విధాలా ఉపయోగపడి పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రమే రుచికృతమైనటువంటి పితృస్తోత్రము. ఇది చాలా విశేషమైనటువంటి స్తోత్రం. మంచి విద్య రావడానికి, పిల్లలకి ఆరోగ్యం బాగుండటానికి, తర్వాత ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి లభించడానికి, మంచి వైవాహిక జీవితానికి, ఉత్తమమైనటువంటి సంతానం కలగడానికి, చక్కటి స్థితిగతులు ఏర్పడడానికి, ఇలా కోరుకునేటువంటి ప్రతి కోరిక ఫలించడానికి కూడా ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది. ఎలా అయితే దేవతలను పూజించి వరాలు కోరుకుంటామో అలా నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి పితృదేవతల కనుక నమస్కారం చేసుకున్నట్లయితే ఆ పితృదేవతలు మనం కోరుకునేటువంటి ప్రతి ఒక్క ధర్మబద్ధమైనటువంటి కోరికను కూడా నెరవేరుస్తూ వెళ్తారు. మనం కూడా అంతటి ధర్మ మార్గంలో ఉంటూ ఉండాలి. ఇక్కడ జీవించినంతకాలం తల్లిదండ్రులని దూషించి, వేధించి, ఆస్తి కోసం అని చెప్పని వెంపర్లాడి, నానా రకాలైనటువంటి ఇక్కట్లు పెట్టి వారికి సేవ చేయక, తర్వాత మేమేదో పితృశాంతులు చేసుకుంటాం, నారాయణ బలి చేయించుకుంటాం, లేదా ఇటువంటి పితృస్తోత్రాలు పారాయణ చేస్తామంటే అది తప్పు. వారిని చక్కగా బాగా చూసుకున్నాం, కారణాంతరముల వల్ల మనకి పితృదోషాలు లాంటివి మన జాతకంలో వచ్చాయి, అవి పోగొట్టుకోవడానికి మేము చేద్దాం అనుకుంటున్నాం, వాటికి ఉత్తమం. జాతకరీత్యా ఎటువంటి దోషాలు లేవు, ఏ పితృదోషాలు కూడా లేవు. గతించినటువంటి పితృదేవతలకు ఊర్ధ్వలోకాలు కలగాలి, వాళ్ళు అక్కడ సుఖంగా ఉండాలి. అలానే పితృదేవతానుగ్రహం మాకు ఎప్పటికీ కలగాలి. అందుకు మేము ఈ స్తోత్రాన్ని పారాయణ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు. అయితే అసలు ఈ స్తోత్రం ఎలా ఆవిర్భవించింది, ఈ స్తోత్రం ఎక్కడుంది అనే దాని గురించి ముందు తెలుసుకొని తర్వాత మరిన్ని అంశాల గురించి చర్చ చేసుకుందాం. ఈ స్తోత్రం మనకి రెండు మహాపురాణాల్లో కనబడుతోంది. ఒకటి గరుడ పురాణంలో, రెండవది మార్కండేయ పురాణంలో. రెండిట్లోనూ కూడా కథ కావచ్చు, స్తోత్రం కావచ్చు, ఇంచుమించు ఒకే రకంగా ఉంది. రెండూ కూడా మనకి ఇక్కడ రౌచ్య మన్వంతరం ప్రారంభం అవ్వడానికి గాను కావాల్సినటువంటి యోగాలు చెప్తూ, రుచి మన్వంతరము, రౌచ్య మన్వంతరం, ఈ యొక్క మన్వంతరాల యొక్క ప్రారంభాల గురించి చెప్తూ ఇలా ఈ యొక్క స్తోత్రం దాంట్లో భాగంగా చెప్పడం అనేది జరిగింది. దీని యొక్క మూలంలోకి వెళ్ళినట్లయితే పూర్వం రుచి అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాట. ఈయన వైరాగ్యం చెంది ఏ ఆశ్రమ ధర్మాలను కూడా పాటించకుండా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసుకుంటూ రోజు అలా వెళ్ళిపోతూ కందమూలాలు మాత్రమే, అది కూడా చాలా తక్కువగా ఆహారంగా స్వీకరిస్తూ శరీరాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నట్టు. అలా ఉన్నటువంటి ఇతనికి పితృదేవతలు సాక్షాత్కరించి, నాయన నువ్వు చాలా పొరపాటు పని చేస్తున్నావు, ఇలా ఉన్నట్లయితే నీకు అధోగతి కలగడంతో పాటు మాకు అధోగతి కలుగుతుంది, వివాహం చేసుకో. బ్రహ్మచర్యాది ఆశ్రమాదులు అన్నీ పాటించుకుంటూ ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవలంబిస్తూ మెల్లగా క్రమేపీ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి, కనుక నువ్వు చక్కగా వివాహం చేసుకో అని చెప్పని ఆయనకి ప్రోత్సాహం చేశారట. అది చక్కటి నీతిని చెప్పారు. చెప్తా రుచి అన్నాడు, మీరు ఇలా చెప్తున్నారేంటి, నాకు ఎప్పుడూ కూడా గృహస్థాశ్రమంలోకి వెళితే బంధింపబడతామని చెప్పని, కర్మలు చేయడం వల్ల అజ్ఞానం కలుగుతుందని చెప్పని వేదంలో కూడా కొన్ని మన వాక్యాలు కనబడుతున్నాయి కదా అంటూ అక్కడ చర్చ చేస్తాడు పితృదేవతలతో. అప్పుడు పితృదేవతలు అన్నారు, నువ్వు చెప్పింది నిజమే, కానీ అవి ఎవరి యందు, ఎవరికైతే ఇంద్రియ లౌల్యం ఉంటుందో వాళ్ళకి, కానీ అట్లాంటి స్థితి నీకేమీ లేదు కదా. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఎప్పుడూ కూడా గృహస్థ ధర్మాన్ని స్వీకరించినటువంటి వాడై ప్రతివారు కూడా పుత్రోత్పాదన చేయాలి, అప్పుడే వారికి పితృదేవత రుణం తీరుతుంది. అంతేకాకుండా దేవ ఋషి రుణాదులను తీర్చుకునటానికి, భూతతృప్తిని కలగజేయడానికి, ఇటువంటి వాటన్నిటికి కూడా గృహస్థ ధర్మం చాలా ముఖ్యం నాయన. కనుక గృహస్థువుగా ఉండకపోతే కనుక నీకు మోక్షం అటుంచి ముందు ఏ ఆశ్రమ ధర్మాలు కూడా పాటించకుండా ఉన్నటువంటి కారణం చేత పతనం కలుగుతుంది, నీ వల్ల మేము కూడా పతనం చెందినటువంటి వారం అవుతావు, కనుక వెంటనే ఉత్తమమైనటువంటి కన్యను వరించు అని చెప్పని వాళ్ళు బోధ చేశారట. దాంతో తన పితరులను తరింపజేయడం కోసం అని చెప్పని రుచి ఉత్తమమైనటువంటి కన్యను అన్వేషణ చేయడం మొదలుపెట్టాడు. ఆయనకు అటువంటి కన్య లభించలేదు. అలా కన్య లభించినటువంటి కారణం చేత తన పితరులకు ఎక్కడ దుర్గతి కలుగుతుందో అని చెప్పని ఖేదం చెందినటువంటి ఆ రుచి అనేటువంటి మహాత్ముడు బ్రహ్మగారి కోసం తపస్సు చేశాట. బ్రహ్మగారి కోసం ఎంతకాలం తపస్సు చేశాడు? 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు అని అన్నారు. ఒక దివ్య సంవత్సరం 360 మానవ సంవత్సరాలతో సమానం అవుతుంది.
అటువంటి 100 దివ్య సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి నీకు ఉత్తమ కన్య లభిస్తుంది, నీకు ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది, నువ్వు మన్వంతరాధిపతి అవుతావు, నీకు కలిగేటువంటి సంతానంలో ఉన్నటువంటి పిల్లవాడు కూడా మన్వంతరాధిపతి అవుతాడు, అంచెమందు మోక్షాన్ని నువ్వు కోరుకున్నటువంటి ప్రకారంగా పొందగలుగుతావు. కనుక ఇందులో సందేహం ఏం లేదు. నువ్వు ఏ పితృదేవతల చేత ప్రేరింపబడి వివాహం చేసుకోవడానికి ఉద్యుక్తుడయ్యావో అదే పితృదేవతని ఆరాధన చేయి, నీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాట. విన్నారా? బ్రహ్మగారు కూడా ఏం చెప్పాడు? పితృదేవత ఆరాధన చేయమని చెప్పాడు. అందుకని పితృదేవత ఆరాధన చాలా ప్రధానం. ఈ కారణం చేతనే శ్రాద్ధాది విధులు వేటిని కూడా మనం అవజ్ఞ చేయడానికి అవకాశము లేదు. అవన్నీ యథావిధి పాటించి తీరాలి. అప్పుడు రుచి పితృదేవతని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రమే రుచికృతమైనటువంటి పితృస్తోత్రం. ఇందులో మొత్తం 36 శ్లోకాలు ఉంటాయి. ఈ 36 శ్లోకములతో ఆయన స్తోత్రం చేసినప్పుడు సంతసించినటువంటి పితృదేవతలు అతను ఎదుర్కొంటా సాక్షాత్కరిస్తే మోకాళ్ళ మీద దోషులొగ్గి నిలబడినటువంటి వాడై పునః మళ్ళా ఆయన పితృదేవతని స్తోత్రం చేశాడు. అవి 11 శ్లోకాలు ఉన్నాయి. వెరసి మొత్తం 47 శ్లోకాలు. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే పితృస్తోత్రము అంటే మొదటి 36 శ్లోకాలు ఏవైతున్నాయో వాటిని మాత్రమే తీసుకుంటున్నారు. కానీ ఆ 36 శ్లోకాలకి తతిమా 11 శ్లోకాలు కూడా జత చేసి 47 శ్లోకాలుగా ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది ఉత్తమం. ఆ స్తోత్రము చేత ప్రసన్నత చెందినటువంటి పితృదేవతలు అతని ముందు సాక్షాత్కరించి నీకు కన్య లభిస్తుంది, ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది, నువ్వు మన్వంతరాధిపతి అవుతావు, నీ గర్భాన మన్వంతరాధిపతి అయ్యేటువంటి పుత్రుడు జన్మిస్తాడంటూ బ్రహ్మ చెప్పినటువంటి వాక్యాలే వాళ్ళు కూడా చెప్పి దీనికి ఫలశ్రుతిని తెలియజేశారు సాక్షాత్తు పితృదేవతలే. మొత్తం 16 శ్లోకాలలో ఉంటుంది ఫలశ్రుతి. ఈ 16 శ్లోకాల ఫలశ్రుతిని అయితే ఇక్కడ కింద పొందుపరచట్లేదు, కానీ మీ కింద డిస్క్రిప్షన్లో ఈ స్తోత్రాన్ని మాత్రం ఇస్తున్నాను. మొత్తం 47 శ్లోకాల స్తోత్రాన్ని కూడా ఇస్తున్నాను. దీన్ని చక్కగా పారాయణ చేసుకోండి. అప్పుడు ఆ పితృదేవతలు చెప్పినటువంటి ఫలశ్రుతిలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే కనుక ఎవరికైనప్పటికీ కూడా శ్రాద్ధ విధి జరిపేటప్పుడు ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఆ శ్రాద్ధము సుసంపన్నం అవుతుంది. అక్కడ ఉండేటువంటి భోక్తల వలన కానీ, బ్రహ్మగారి వలన కానీ, కర్త వలన కానీ తెలియక జరిగినటువంటి దోషములు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా పూరింపబడతాయి. మాకు అక్షయమైనటువంటి తృప్తి కలుగుతుంది. ఈ స్తోత్రం చేత తృప్తి చెందినటువంటి మేము వారు ఏ అభిష్టాన్ని కోరుకుంటారో అవన్నీ కూడా వాళ్ళకి మేము ప్రసాదిస్తాము. ఈ కారణం చేత లోకమందు పుణ్యఫలమును కోరుకునేటువంటి వారు ఈ స్తోత్రమును పితృదేవతల యొక్క అక్షయమైనటువంటి తృప్తి కొరకు పారాయణ చేయాలి. అంతేగాక మా యొక్క అంటే పితృదేవతల యొక్క ప్రీతి కొరకు ఈ స్తోత్రము నిరంతరం పఠించేటువంటి వారు శ్రాద్ధకాల ముందు భోక్తలు భుజిస్తూ ఉండగా పఠించాలి అంటూ దీనికి ఉన్నటువంటి విశేషాలు బోల్డ్ చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఏ కాలాల్లో ఈ స్తోత్రాన్ని పఠిస్తే వారికి ఎన్ని సంవత్సరములు తృప్తి కలుగుతుందో కూడా చెప్పారు. చాలా విస్తారమైనటువంటి ఫలశ్రుతి ఉంది, దాన్ని అలా ఉండనిద్దాం. కనుక ఇప్పుడు మనం ఈ స్తోత్రాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఎవరికి పితృదోషాలు ఉన్నాయో వారు నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఉత్తమం. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడానికి అవకాశం లేదనుకునేటువంటి వారు మహాలయ పక్షాల్లో 15 రోజులు పారాయణ చేయండి. అలానే ప్రతి నెల అమావాస్య ఉన్నటువంటి రోజున పారాయణ చేయండి. అమావాస్య ఉన్నటువంటి రోజున గతించినటువంటి పితృదేవతల పేరు మీద ఏదన్నా దానం చేయండి మీకు అవకాశం ఉన్నంత మేరకు. ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టండి. ఇంతే నేను చెప్తున్నది. ఇక్కడ దానం అంటే ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టండి. దానికి కూడా శక్తి లేదు, కేవలం స్తోత్రపారాయణ చేసి నేను ఒకరికి అన్నం పెట్టుకోలేనంత దీనమైనటువంటి స్థితిలో ఉన్నాను, నన్ను ఆదరించండి, నాకు మంచి సద్గతుల్ని కలగజేయండి, మంచి ఉత్తమమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వండి, మంచి సద్బుద్ధిని ఇవ్వండి అని చెప్పని ఆ పితృదేవతను ప్రార్థన చేయండి. దానివల్ల కూడా తరిస్తారు. ఈ పితృస్తోత్రాన్ని స్త్రీలు పురుషులు ఇరువురు పారాయణ చేసుకోవచ్చు. దీనికేమి పురుషులే పారాయణ చేయాలి అనేటువంటి నియమం ఏం లేదు. అయితే పితృ సంబంధమైనటువంటి కార్యాల్లో పురుషులకే ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత మా ఆయనకు పితృదోషం ఉంది కనుక నేను పారాయణ చేస్తాను లాంటివి ఏమి పోసగవు. ఎవరిది వారే పారాయణ చేసుకోవడం అనేది మాత్రం ఇక్కడ చేయాలి. ముఖ్యంగా పురుషులు ఇక్కడ లీడ్ తీసుకొని వాళ్ళకి వాళ్ళే పారాయణ చేసుకోవటం అనేటువంటిది మంచిది. ఇవాళ రేపు స్త్రీలు చూపిస్తున్నంత ఆసక్తి దేవతారాధన పట్ల పురుషులు చూపెడుతున్నటువంటిది లేదు. ఇది చాలా ప్రమాదం, తప్పు కూడా. కనుక మీకుగా మీరు చక్కగా పారాయణ చేసుకోండి. అమ్మో 47 శ్లోకాలు అనుకోకండి, నోటికి వచ్చేస్తే ఎంతసేపు చేసుకుంటామండి. మొదట్లో ఏదైనా కష్టంగానే ఉంటుంది. రాను రాను అనగా రాగమతిశైల్లుచునుండును. చక్కగా తేలిగ్గా వచ్చేస్తాయి అన్నీ కూడా. నిదానంగా నేర్చుకోండి. రావట్లేదు, నాకు రాదు, ఇంత సమయం, ఇంత వ్యవధి అని దాన్ని పక్కన పెట్టడం కన్నా మనకు ఒక అభ్యున్నతి కావాలి అనుకున్నప్పుడు దానికి కొంత శ్రమించడం, శ్రద్ధను వహించడం అనేది మన నుంచి రావాల్సినటువంటి మొదటి అడుగు కనుక ఆ ప్రకారంగా ఇవి నేర్చుకొని చక్కగా ఆచరించండి. ఎవరైనప్పటికీ వీటిని నిత్యంగా పారాయణ చేసుకోవచ్చు. పురుషులు పారాయణ చేయడం మాత్రం చాలా మంచిది. ఒకవేళ స్త్రీ జాతకంలో కనుక పితృదోషం ఉన్నట్లయితే వాస్తవం చెప్పాలంటే పెళ్ళి కానటువంటి అమ్మాయిలైతే గనక వాళ్ళ పేరు మీద తండ్రి, పెళ్ళైనటువంటి మహిళలైతే గనక వాళ్ళ పేరు మీద భర్త పారాయణ చేయాలి. వాళ్ళగా వాళ్ళు పారాయణ చేసుకోవడం కూడా పెద్దగా ఎక్కడ
చెప్పబడి లేదు. అలానే ఇక్కడ నేను ఇందాక ఏమన్నాను, అమావాస్య నాడు గతించినటువంటి పితృదేవతల యొక్క పేరు మీద ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టండి అని అన్నాను. అనగానే మా నాన్నగారి పేరు మీద మేము పెట్టచ్చా అని చాలామంది ఆడపిల్లలు అడుగుతున్నారు. పెట్టడం తప్పనట్లేదు, కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా శాస్త్రమందు విహితంగా చెప్పబడింది మాత్రం మగపిల్లలకే. కనుక అది మగపిల్లలు ఎక్కువగా ఆచరించడం అనేది మాత్రం చాలా మంచిది. వారు చెయ్యనటువంటి పక్షంలో విధి లేక తప్పదు అనుకున్నప్పుడు ఆడపిల్లలు నిత్యం కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవచ్చు. ఇది పురాణోక్తమైనటువంటి స్తోత్రమే కనుక తప్పైతే మాత్రం ఏమీ లేదు. అలానే గతించినటువంటి పితృదేవతల పేరు మీద వారు ఒక మనిషికి భోజనం పెట్టడంలో కూడా తప్పులేదు. అయితే ఈ గతించినటువంటి పితృదేవతలు అన్నప్పుడు పెళ్ళైనటువంటి ఆడపిల్లలు మాత్రం తమ అత్త మామ పేరు మీదనే పెట్టాలి తప్ప తల్లి తండ్రి పేరు మీద మాత్రం కాదు. తల్లిదండ్రుల పేరు మీద అత్తమామలకు పెట్టిన దాని వల్లనే వాళ్ళు కూడా తృప్తి కలగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. మళ్ళీ ప్రత్యేకం చేయవలసినటువంటి అవసరాలు అయితే మాత్రం లేవు. మా అత్తగా అయ్యాలి, మా మామ ఆస్తి ఇవ్వలేదు కనుక మేము ఎందుకు చేయాలి, ఇలా అనుకోవాల్సినటువంటి అవసరాలు లేవు. వాళ్ళు కాదు మీకు వరం ఇస్తున్నటువంటిది, పితృదేవత వర్గం అని ఒక వర్గం ఉంది, ఆ వర్గం మీకు చక్కగా వరం ఇస్తారు. కనుక అంతే మీరు ఆచరించండి. అంతేగాక మరణాంతే వైరాన్ని, ఏదైనా సరే మృత్యువుతోటి వదిలిపెట్టేయాలి, ఇంకా దాన్ని లాక్కునేటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. కనుక వీటిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు చూసుకుంటూ నిత్యం ఈ రుచికృతమైనటువంటి పితృస్తోత్రాన్ని పారాయణ చేయండి. నిత్యం పారాయణ చేయడానికి అవకాశం లేని వారు కనీసం అమావాస్య నాడు పారాయణ చేయండి. అలానే పితృపక్షాల్లో ప్రతిరోజు కూడా పారాయణ చేయండి. ఈ పారాయణ చేసేటువంటి రోజుల్లో శుచిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. నిత్యం పారాయణ చేసేట్లయితే కనుక ఎటువంటి నియమాలు పాటించుకోకర్లా, కేవలం ఒక్క అమావాస్య నాడే పారాయణ చేస్తాం అనుకునేటప్పుడు మాత్రం కాస్త బ్రహ్మచర్యము, సాత్వికాహార నియమాలు పాటించుకోవడం అనేది మాత్రం ఉత్తమము. ఇవన్నీ పాటించండి, మంచి ఫలితాలను అందుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.